పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం మే నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి రవి ఈ రాశి చక్రంలో అంటే గోచారంలో మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కారణం చేత సమాజంలో మీ మాటకు ఎదురనేటటువంటివి ఉండదు. మీకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పదవులు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో కానీ మీరు ఎక్కడ ఏ పని అయితే చేస్తూ ఉంటారో, మీరు అంటే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేదా రాజకీయాల్లో ఉన్నా, సమాజ సేవ చేస్తున్నా, మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రఖ్యాతి పొందుతూ ఉంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా ఎక్కువగా పొందుతూ ఉంటారు. అంటే గ్రహాల యొక్క అనుకూలత చాలా వరకు చక్కగా ఉంది అని చెప్పవచ్చు. చేసేటటువంటి ప్రతి విషయంలో కూడా మీది పైచేయి అనిపిస్తూ ఉంటుంది. మీది పైచేయి అని చెప్పే కన్నా కూడా ప్రతి ఒక్కరూ మీ సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పడం చాలా వరకు బాగుంటుంది. అంటే మీ సలహాలు సంప్రదింపుల కోసం మీరు ఇచ్చేటటువంటి సలహాలను ఎదుటివారు చాలా విలువైన వాటిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వాటి కోసం మిమ్మల్ని సంప్రదిస్తూ కూడా ఉంటారు. ఈ కారణం చేత సమాజంలో మీకు కొద్దిగా స్థితి అనేటటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా కనుక తీసుకున్నట్లయితే ధనలాభం అనేటటువంటిది ఉన్నప్పటికీ కానీ సమయానికి రావాల్సినటువంటి ధనం అనేటటువంటిది కొద్దిగా చేతికి అందకుండా కొద్దిగా స్వల్పమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది తప్ప ఇది దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బంది కాదు. తాత్కాలికంగా సమయానికి రావాల్సిన ధనం అనేటటువంటిది రాకుండా కొద్దిగా ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ సింహరాశి వారికి విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులు మంచి ఉత్తమమైనటువంటి ప్రతిభను చూపుతూ ఉంటారు. మంచి మార్కులతోటి మంచి ఫలితాలతోటి చక్కగా ఉత్తీర్ణులు కావడానికి వీరికి ఎక్కువగా అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ సింహరాశి వారికి సంతానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తీసుకోవడం చాలా అవసరం. సంతానపరంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో కూడా సంపూర్ణమైనటువంటి సాఫల్యత అనేటటువంటిది కలుగుతుంది. అయితే ఈ సింహరాశి వారికి మీరు ఎక్కడికైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద వెళ్లే ముందు పనుల్లో ఎక్కువగా ఆటంకాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఆ ఆటంకాలు కలగకుండా ఉండటానికి చక్కగా గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకొని అక్కడ మీరు 9 ప్రదక్షిణాలు చేసి కనుక బయటికి వెళ్ళినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని అనేటటువంటి మీరు పొందుతారు. ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటారో ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఈ రాశి వారికి కనుక తీసుకున్నట్లయితే మేనమామలతోటి కూడా ఈ రాశి వారికి మేనమామల నుంచి కూడా చక్కగా ఆదరణ ఆప్యాయత ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా పుట్టింటి అంటే తల్లితరపు బంధువులను దర్శించడము, తల్లితరపు బంధువుల యొక్క ఇళ్లలో జరిగేటటువంటి శుభకార్యాలకు అటెండ్ కావటము, వారితో ఎక్కువ సమయాన్ని వెచ్చించడం అనేటటువంటిది కూడా ఈ మాసంలో వీరికి జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైతే విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో గతంలో చాలా వరకు ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఇక ఆ ప్రయత్నాలు రావు అని నిరాశపడినటువంటి వారికి కూడా ఊహించని విధంగా ఈ మాసంలో అటువంటివి మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి చక్కగా మీరు చేసినటువంటి కృషికి తగిన దానికన్నా ఎక్కువ గుర్తింపు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా విద్యార్థులైనా అందరికీ కూడా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే గృహంలో భార్యాభర్తల మధ్య వాదన అనేటటువంటిది కనుక వస్తే అది చిన్నదే పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. కనుక చిన్న వాదనలు కనుక ఏమైనా వచ్చినట్లయితే వాటిని మొదట్లోనే కట్ చేసేయటం, అటువంటి వాదనలకు ప్రతివాదనలకు తావు లేకుండా కొద్దిగా ఎక్కడైనా దిగవలసి పని వస్తే
కొద్దిగా కాంప్రమైజ్ కావటం అనేటటువంటిది కనుక సింహరాశి వారు చేసినట్టయితే అద్భుతమైన ఫలితాన్ని ఈ నెలలో మీరు పొందుతారు. ఇవి సింహరాశి వారికి మే నెల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.